హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాపిటల్ అమరావతిలో ఇప్పుడు మనం మీటింగ్ జరిగే ప్లేస్లో ఉన్నాం. మీటింగ్ అంటే మే 2వ తారీఖున మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ, అలాగే 1,00,000 కోట్లు విలువల ప్రాజెక్ట్స్ వీళ్ళకి అందజేయడానికి వస్తున్నారు. అలాగే ఇక్కడ టౌన్షిప్స్ నిర్మిస్తున్నారు కదా, డెవలప్మెంట్ కోసం ఐటీ రంగాలు, అలాగే వేరే కంట్రీ నుంచి ఫ్యాక్టరీస్, కంపెనీస్ తెస్తున్నారు ఆర్డర్స్. అయితే దాని గురించి మాట్లాడడానికి మొత్తం సభ జరుగుతుంది. ఈ నెల మే 2వ తారీఖు వస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి దగ్గర ఒక 10 ఎకరాల్లో చేస్తున్నారు. జస్ట్ కట్టడం అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు మొత్తం అయితే మెటల్తోనే చేస్తున్నారు. హైట్ వచ్చేసి మామూలుగా ఒక 30 ఫీట్ హైట్ అయితే ఉంది టోటల్గా. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే డే అండ్ నైట్ చేస్తున్నారు, షిఫ్ట్ వైజ్గా. చూడండి లోడ్లు అయితే వస్తూనే ఉన్నాయి. వర్క్ అయితే ఆగట్లేదు, అసలు కంటిన్యూగా జరుగుతుంది. సెట్టింగ్ అయితే చూడండి క్రేన్తో చేస్తున్నారు. బట్ ఏంటంటే కొంచెం రిస్కీగా ఉంది చూడ్డానికే. బట్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ప్రధాని మోడీ గారు అమరావతికి వస్తున్నారని చెప్పా కదా. వచ్చే డేట్ వచ్చేసి మే 2, 2025న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన అమరావతి పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడానికి ఆయన వస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పాను కదా కొన్ని ప్రాజెక్ట్స్ తెస్తున్నారని. అలాగే మోడీ గారు వచ్చిస్తారు కదా, ఆ షెడ్యూల్ మనం మాట్లాడుకుందాం. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. తర్వాత 3:30 ఆ టైంలో హెలికాప్టర్ ద్వారా స్టార్ట్ అయ్యి అమరావతికి వస్తారు. ఇంకోటి ఏంటంటే 1.1 కిలోమీటర్ రోడ్ షోలో పాల్గొంటారు, అంటే చిన్న ర్యాలీ టైప్లో. అలాగే మళ్ళీ 3:45 నుంచి 4 దాకా అమరావతి పెలినియన్ దర్శనం చేస్తారు. టెంపుల్ ఉంది కదా ఇక్కడ. దాని తర్వాత బహిరంగ సభలో ప్రసంగం మరియు శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడతారు. చేసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు 5:10కి. తర్వాత ఫైనల్గా 5:20 ఢిల్లీ దిగుతారు. ఇది ఆయన షెడ్యూల్ వచ్చేసి. అమరావతి అభివృద్ధి గురించి ఏమేమి చెప్తారంటే, మామూలుగా చెప్పాను ఇందాక మీకు, 1,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నారు పునర్నిర్మాణానికి. అలాగే శాశ్వత సచివాలయం, అసెంబ్లీ భవనం, హైకోర్టు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించాలని అనుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మెట్రో రైలు, ట్రంక్ రోడ్, తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్, ఇండస్ట్రియల్ కోసం. ఇవన్నీ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఆ అభివృద్ధి ఎలా జరిగిద్ది ఏంటిని తర్వాత ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. అలాగే రైతుల కోసం అమరావతి నిర్మాణానికి భూములు సమర్పించిన రైతులను ప్రధానమంత్రి గారు ఈ సభలో సన్మానిస్తున్నారు. ఇది వారి త్యాగాన్ని గుర్తించి ముఖ్యమైన ఘట్టం. ఈ సభలో అయితే సభ సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతున్నారు, ఇంకా ఎక్కువే రావచ్చు అని భావిస్తున్నారు. అలాగే భారతదేశం ప్రధానమంత్రి వస్తున్నారని చాలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అని చెబుతున్నారు పిఎస్ వాళ్ళైతే కొంతమంది. 8 ప్రధాన రహదారులు, 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకోటి ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం 217.23 చదరపు కిలోమీటర్లు విస్తరణలో అభివృద్ధి చేయబడుతుంది. అంటే 2050 నాటికి, అంటే ఆ టైం దాకా 3.5 బిలియన్ పబ్లిక్ అయితే ఉంటారన్నమాట జనాభా. తర్వాత 1.5 మిలియన్ ఉద్యోగాలు. అమెరికన్ డాలర్స్ లెక్కలో అయితే
33 బిలియన్ వరకు మన జీడిపి పెరగవచ్చని చెప్తున్నారు. చూడండి, ఈ వర్క్ మొత్తం అయితే ఒక 4 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. మొత్తం 3 షెడ్లు అయితే వేస్తున్నారు. దీంట్లో ఇది వచ్చేసి మెయిన్ పెద్దది. అటుపక్క అయితే కంప్లీట్ అయిపోయింది, అటుపక్క షెడ్ అయితే. ఇక్కడ వర్క్ అయితే ఇది తొందరగా అవ్వాలని చెప్తున్నారు, అది అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత ఈ సభకు ఎవరెవరు హాజరవుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం. తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడొచ్చేసి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాజంపేట్ ఎంపీ అభ్యర్థి ఆయన. తర్వాత సీఎం రమేష్, బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆయన. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులు, సభ్యులు, సిఆర్డి పోలీస్ శాఖ వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మరియు మరికొంతమంది ఈ సభలో పాల్గొంటారు. ఈ సభ ముఖ్యాంశాలు ఏంటంటే అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే శాశ్వత సచివాలయం చెప్పాను కదా మీకు, అవి. దాని తర్వాత అసెంబ్లీ భవనం, హైకోర్టు అంటే ఎయిర్పోర్ట్, ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత రైతుల సన్మానం, అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారు కదా వాళ్ళ గురించి. తర్వాత బహిరంగ సభ అంటే ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి అభివృద్ధి గురించి వివరిస్తారు. ఇది ఫ్రెండ్స్, మే 2న జరిగే అభివృద్ధికి శంకుస్థాపనకి పూర్తి వివరాలు. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను, అంటే మ్యాటర్ తెలుసుకోవడానికి. కొంచెం లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.